తెలంగాణ వార్తలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రధాన పనులను రాబోయే 10 నెలల్లో పూర్తి చేస్తామని, నార్లాపూర్ జలాశయం నుంచి ఉదండాపూర్ జలాశయానికి కృష్ణా జలాలను చేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ రాష్ట్రంలో ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్ సెక్షన్ల అభివృద్ధికి పచ్చజెండా ఊపింది. బదిలీల ప్రక్రియలో జీవో 38 ఉల్లంఘనలు జరిగాయంటూ ఓసీహెచ్ గాంధీ ఆసుపత్రికి చెందిన ప్రభుత్వ వైద్యుల సంఘాలు తమ ఓపీ సేవలను నిలిపివేసి ఆందోళనలు చేపట్టాయి. తెలంగాణలో లా సెట్ ఫలితాల్లో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలకు చెందిన 27 మంది విద్యార్థినులు అర్హత సాధించి ఉత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. ఐటీ రంగంలో మరో ముందడుగుగా హైదరాబాద్లో అంతర్జాతీయ టెలికాం దిగ్గజం టీ-మొబైల్ గ్లోబల్ టెక్నాలజీ కేంద్రాన్ని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలో కేబీఆర్ పార్క్ వాలంటీర్లు మెమోరియల్ వాక్ నిర్వహించగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ హరితహరం విజయాలను గుర్తు చేసుకుంటూ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో హైదరాబాద్లోని లాలాపేటలో కొత్త పాఠశాల క్యాంపస్ నిర్మాణం కోసం విద్యాశాఖ 21 కోట్ల నిధులను కోరింది.